రేపు ఆదివారం రోజున ఆవాలతో ఇలా చేస్తే చాలండి, కష్టాలు బాధలు పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఆవాలకు అతీత శక్తి ఉంటుందని మనలో అందరికీ తెలిసిందే కదా. అయితే ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి మనకు తప్పక పనిచేస్తాయన్నమాట. ఎటువంటి కష్టానైనా సరే తీసేయడానికి ఆవాలు ఉపయోగపడతాయి. అలానే కాకుండా మనకుండే బాధల్ని కూడా అంటే తరిమి కొట్టడానికి ఆవాలు ఉపయోగపడతాయి అనమాట. అందుకే ఇప్పుడు చెప్పే విధంగా ఆవాలతో ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. అలా చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి. నార్మల్గా చెప్పాలంటే రేపు ఆదివారం చాలా మంచి రోజు అండి. అందుకే ఈ రోజున మీరు మర్చిపోకుండా రాత్రి 9 లోపు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అలానే ఆదివారం రోజున ఏంటంటే కనుక మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలానే కాకుండా సూర్య నమస్కారం చేసుకోండి. మన జీవితంలో సూర్యబలం తక్కువగా ఉన్నా, అలానే కాకుండా ఏంటంటే కనుక సూర్య అనుగ్రహం మనకు లేకపోయినా సరేనండి, మనకు చాలా ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. అలానే కాకుండా చెప్పాలంటే కనుక ఇలా అంటే మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చి మన జీవితం అంతా కూడా తారుమారవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉండాలన్నా, శత్రు నివారణ జరగాలన్నా, శత్రువుల నుంచి మీకు విముక్తి కలగాలన్నా సరేనండి, మీరేంటంటే ఒక చెంబుడు నీళ్ళను తీసుకోండి. ఆ నీళ్ళల్లో కొద్దిగానే ఆవాలను వేయండి. అంటే లెక్క పెట్టుకుంటూ 5 గింజలు ఆవాలను వేసి ఆ నీటిని సూర్యనారాయణ స్వామికి ఆర్ఘ్యం ఇస్తే చాలా మంచిదండి. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. కొంతమంది అర్ఘ్యం అంటారు, కొంతమంది ఆర్ఘ్యం అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తారు. కాబట్టి మీరు ఎలా పిలిచినా పర్వాలేదు. కానీ మీరు ఒకవేళ స్నానం చేసే వీలు లేకపోతే మన పూర్వీకులండి మొహం కడిగేసుకొని చక్కగా ఏంటంటే కనుక చెంబుడు నీళ్ళని తీసుకుని దారలాగా పోసేసి సూర్యభగవానుడికి అంటే నీళ్ళని ఇలా ఆర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత నమస్కారం చేసుకునేవారు కదా. మనం కూడా ఈ విధంగా చేయటం వల్ల సూర్యబలం అనేది పెరుగుతుంది. సూర్య అంటే నారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అంతెందుకండి, ఇలా శత్రువులు మిత్రులుగా మారతారు కదా. అయితే మనకేంటంటే గ్రహబలాలు సరిగ్గా ఉండవు కదా, అలాంటి వాళ్ళు పసుపుని కలిపి ఏంటంటే చిటికెడంత పసుపు చెంబడి నీటిలో వేసేసి అంటే చక్కగా ఆ నీటిని ఏంటంటే సూర్య భగవానుడికి సమర్పించవచ్చు. పసుపుని కూడా వేసేసి సమర్పించవచ్చు అనమాట. ఇలా నీళ్ళని ఏంటంటే ఆర్ఘ్యం ఇవ్వండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా అండి ఆవాలతో ఈ పరిహారం చేయండి. ఆవాలు అనేక రకాల సమస్యల్ని తీసేసి, బాధల్ని తీసేసి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను తొలగిస్తాయన్నమాట. ఆవాలకు చాలా పవర్ ఉంటుందని కూడా పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఆవాలతో ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ కష్టాల బారిన మనం పడతాము. అలా పడ్డప్పుడు ఏంటంటే కనుక ఆ కష్టాల నుంచి ఎలా బయటికి రావాలో కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాదు కదండి. అయితే మనము ఇలా ఈ పనిని చేయటం వల్ల ఆ కష్టాల నుంచి మనం బయటపడతాం అనమాట. ఆర్థికంగా కూడా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, అనేక సమస్యలు ఉంటాయి కదా, అవి కూడా తొలగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆవాలను తక్కువ అంచనా వేయకండి. ఆవాలకు కూడా చాలా పవర్ ఉంటుంది. అలానే కాకుండా ఆవాలు కూడా చాలా పవిత్రమైనవిగా భావిస్తారనమాట. తంత్రపరంగా, యంత్రపరంగా, పరిహార పరంగా కూడా ఆవాలతో అంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అందుకే ముందుగా 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు, అందులో 1 స్పూన్ అంతా పసుపు తీసుకోండి. ఇలా ఒక పేపర్లో పోయండి. ఇదంతా కూడా ఒక పేపర్లో పోసుకోవాలి. అలా పోసేసిన తర్వాత చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి. అంటే నాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, ఇబ్బంది ఉండకూడదు, అలానే కాకుండా నాకు ఈ సమస్య ఉంది, బాధ ఉంది, ఇవన్నీ కూడా పోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ ఆవాలను ఏంటంటే మీరు పొట్లం కట్టండి. అంటే పేపర్లో పోసేసి ముందుగానే ఏంటంటే సంకల్పం చెప్పుకొని పొట్లం కట్టండి. అవి చిన్న పొట్లం కట్టి ఆవాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఉప్పు ఇదంతా కూడా కలిపేసి పొట్లం కట్టి ఆ తర్వాత మీరు చేతిలో పట్టుకొని ధనలాభం కలగాలి, కష్టాలు బాధలు పోవాలి, అనేక రకాల సమస్యల నుంచి అంటే మేము బయటపడాలి, మాకు ఆర్థికంగా కూడా బాగా కలిసి రావాలని చెప్పుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏంటంటే దూరంగా ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందండి. ఇలా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే చూస్తారండి. మెల్లిమెల్లిగా కష్టాలు పోతాయి, ఒకటేసారి పోతాయి అని చెప్పట్లేదు. మెల్లిమెల్లిగా కష్టాల కూబిలో నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కష్టాలు అనేవి మీ దరి చేరకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ఆచరించుకోండి. అలానే కాకుండా ఆవాల పరిహారం అనేది అతీత శక్తివంతమైనదండి. వెంటనే ఏంటంటే కనుక ఫలితాన్ని అయితే ఏం తెచ్చిపెట్టదు. కాకపోతే కొంచెం సమయం పట్టినప్పుడు కూడా కష్టాల నుంచి మనం బయటపడవచ్చు. కష్టం అంటే ఇది అది మనం చెప్పలేం కదండి. మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. జీవితం అన్న తర్వాత మనం చాలా అనుభవిస్తూ ఉంటాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. అలా పడకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా మనకు సిద్ధిస్తుందన్నమాట. చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందని చెప్పొచ్చండి. ఎప్పుడైనా సరే మీ జీవితంలో విపరీతంగా కష్టాలు ఉంటే ఒక ఆదివారం చూసుకొని ఇలా ఆవాలతో ఈ పరిహారం చేయండి. ఈ 3 కలుస్తున్నాయి కదా, ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా మనకు ఉపయోగపడతాయి. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే రాళ్ళ ఉప్పు చెడుని తీసేస్తుంది. ఇక అనంతరం వచ్చేసి పసుపు శుభాన్ని సూచిస్తుంది. కాబట్టి 3 కలిపితే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇక అనంతరం ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. అంటే ఇంకా పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మన కష్టం పోయినట్టే అనమాట. ఇక
ఇంకొక పరిహారం అండి ఆవాలతోనే అనమాట. ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట. ఆవాలు చాలా వరకు కూడా కొంతమంది ఏం చేస్తారంటే గనక శత్రువులు అధికంగా ఉన్నారనుకోండి, మనకు శత్రువులు ఎవరో తెలిసిపోతుంది కదా! అలా తెలిసినప్పుడు ఏంటంటే ఆవాలను మంత్రిస్తారండి. అంటే వాళ్ళకు వాళ్ళే మంత్రం వేసుకుంటారు. సాధువులు, మునులు ఏం చేస్తారంటే గనక ఆవాలను మంత్రించి చక్కగా శత్రువులు ఉండే దగ్గర ఏంటంటే గనక ఆవాలను పడేయమని చెప్తారు. ఆవాలను దాటుకొని వచ్చిన శత్రువులు మిత్రులుగా మారతారని నమ్ముతూ ఉంటారు. ఇది మనకు ఏంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందనమాట. మంత్రం ఏమీ లేదండి, హామ్ ఫట్ అని మనం అనుకొని ఆవాల మీద ఊదేసి మనకు ఉన్న శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి దరిదాపుల్లో, అంటే వాళ్ళకు ఇంటి ప్రాంగణంలో కొంచెం దూరంగా పడేస్తే వాళ్ళు వెళ్ళే దారిలో ఏంటంటే కనుక ఈ ఆవాలు వాళ్ళకి అడ్డొస్తాయి కాబట్టి ఆవాల మీద నుంచి వాళ్ళు దాడతారు కాబట్టి శత్రుత్వం అనేది తగ్గిపోతుందని మనకు తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి ఒకవేళ మీకు శత్రువులు అధికంగా ఉన్నారు, వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, శత్రువుల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా, అయితే అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ పనిని అయితే చేయండి. ఇలా చేసేసి ఏంటంటే రిజల్ట్ అనేది పొందండి. చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరేమి కళ్ళతో చూస్తారనమాట అండి. అంత శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. ఇంకా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఆవాలతో ఏంటంటే మనం దిష్టి కూడా తీసుకోవచ్చండి. మనము ఎవరైనా ఇంటికి వెళితే మనకు పడదు కదండి, అంటే పడదంటే కనుక అక్కడ తినొచ్చిన తర్వాత వాంతులు అవ్వటం కానీ, లేకపోతే ఏంటంటే ఎలాగో ఉండిపోవటం కానీ, వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన తర్వాత మనకు అసలు అనుకూలించదనమాట. అక్కడి వాతావరణమో లేదంటే కనుక అక్కడ ఉండే అంటే ప్రభావమో ఏదో కానీ మనకైతే సరిగ్గా ఉండదు. అనారోగ్య సమస్య రావటం కానీ, ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం కానీ, ఇదంతా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. ఇది వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ తెచ్చిపెడుతుంది అనమాట. ఏమీ లేదు, ఒక స్పూను అంటే కల్లుప్పు తీసుకోండి, అర స్పూన్ ఆవాలు తీసుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి వాటిని వీలుంటే కాల్చండి. అలా కాలిస్తే మంచిది. అక్కడికక్కడ ఏంటంటే కనుక మీ ఎంట వచ్చిన చెడు ఉంటుంది కదా, అది ఆగిపోతుంది. లేదు అనుకుంటే మాత్రం ఆవాలను పడేయండి. కాల్చే వీలు లేకపోతే పడేయొచ్చు. అలా పడేసినా కానీ బాగానే ఉంటుంది. అలా పడేసినా కానీ ఫలితం అయితే రావటం అనేది మీరు చూస్తారని చెప్పొచ్చండి. ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట. ఇలా కూడా ఏంటంటే అక్కడ నుంచి ఏంటంటే కనుక చెడు వాతావరణం మన వెనుక వస్తూ ఉంటుంది కదా, దానివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది ఇళ్లలో ఏంటంటే కనుక వాళ్ళ కులదేవతలు, వాళ్ళ అంటే దేవతలు ఉంటూ ఉంటారు. వాళ్ళ వల్ల కూడా కొన్ని సార్లు అంటే హాని అందరికీ కలుగుతుందని చెప్పట్లేదు, కొద్దిపాటి మందికి అయితే కలుగుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, అక్కడ తిన్నామండి, తినొచ్చిన తర్వాత మాకు సరిగ్గా లేదండి, మాకు అనారోగ్య సమస్యలు వచ్చాయండి అని మనం బాధపడతాం కదా. అలా జరగకుండా ఉండటానికి ఆవల పరిహారం అయితే మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత రేపు ఆదివారం రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏంటంటే కనుక ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఇది ధనాన్ని తెచ్చిపెట్టడమే కాదండి, రుణ బాధను తీసేస్తుంది. డబ్బు లేక కొన్నిసార్లు మనం నరకం చూస్తూ ఉంటాం కదండి. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ నెంబర్ని రాసి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే చూడొచ్చు అనమాట. ఈ నెంబరు అతీత శక్తివంతమైనది, విశ్వంలో అత్యంత అంటే పవర్ఫుల్ నెంబర్గా పరిగణించబడుతుంది. ఈ నెంబర్ వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఈ నెంబర్ ముఖ్యంగా చెప్పాలంటే కనుక దైవానికి అంకితం చేయబడే నెంబర్ అని చెప్పొచ్చు. నెంబర్స్ వల్ల కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయండి. నెంబర్స్ మన అంటే దురదృష్టాన్ని కూడా తొలగిస్తాయి, మనకు లక్ని తెచ్చి పెడతాయి. నెంబర్స్ వల్ల ఏంటంటే కనుక కొంచెం ఫైనాన్షియల్గా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ధనం రావటానికి ఇలాంటి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడటానికి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి, మనకేంటంటే మంచి ఫలితాలు రావడానికి నెంబర్స్ అనేవి ఉపయోగపడతాయి. కొంతమందిని మనం గమనించుకుంటే వాళ్ళు లక్కీ నెంబర్స్గా పెట్టుకుంటూ ఉంటారు కదండి. లక్కీ నెంబర్స్ కూడా ఏంటంటే కొన్నిసార్లు చక్కగా పనిచేస్తాయండి. కాబట్టి ముఖ్యంగా మీరు ఒక 10 రూపాయల నోటు పైన కానీ, లేదంటే మనం చూసుకుంటే ఒక తెల్లని పేపర్ మీద కానీ ఇలా మీరు అంటే ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ మీకు మంచి చేస్తుంది కానీ చెడైతే చెయ్యదు. ఈ నెంబర్ పెట్టుకున్నప్పటి నుంచి కూడా మీకు ధనం రావటం, అలానే కాకుండా సంపాదన పెరగటం, ఐశ్వర్యం కలగటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. అంత చక్కగా ఈ నెంబర్ మీకు పనిచేస్తుంది. ఈ నెంబర్కి అంతటి పవర్ ఉంటుందన్నమాట. ఈ నెంబర్ వల్ల మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చండి. అంత బాగా ఉపయోగపడే నెంబర్ అండి. అంటే దైవానికి అంకితం చేయబడే నెంబర్ అంటే కనుక దేవతలకు, దేవుళ్ళకి ఇష్టమైన నెంబర్గా పరిగణిస్తారు. ఈ నెంబరు మనకు చాలా చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తారు. కాబట్టి ఈ నెంబర్ని ఖచ్చితంగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. కొన్నిసార్లు ఏంటంటే ధనం వచ్చినా కానీ ఖర్చు అయిపోతుంది, డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాము, డబ్బు రావాలని కోరుకుంటూ ఉంటాము, అయినా కానీ డబ్బు అనేది రాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ నెంబర్ని రాసి పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, మనకేంటంటే ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చండి. అందుకే ఈ నెంబర్ ఖచ్చితంగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఆ నెంబర్ ఏంటో కాదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నెంబర్ అనమాట. ఈ నెంబర్ చాలా చాలా శక్తివంతం.
శక్తివంతమైనది. 5 అంటే లక్ష్మీదేవికి ఇష్టము. ఇక్కడ 555 అండి. ఈ నెంబర్ చాలా పవిత్రమైనదండి. ఈ నెంబర్ ఏంటంటే గనక ఒక రకంగా మనం చూసుకుంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబరు. ఈ నెంబర్ వల్ల మనకు 99% మంచి జరుగుతుంది. చాలా మంది కూడా ఏంటంటే గనక ఈ నెంబర్ని ఎంచుకుంటారు. ఈ నెంబర్ కొంతమందికి లక్కీ నెంబర్గా కూడా ఉండవచ్చు. కొంతమంది యొక్క జీవితాలను కూడా మార్చేసిన నెంబర్గా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు తెల్లని కాగితం తీసుకుంటే దాని మీద గీతలు ఏవి లేకుండా చూసుకోండి. ఇలా వైట్ పేపర్ తీసుకోండి, దానిపైన ఈ నెంబర్ రాయండి. అంటే ఆరెంజ్ కలర్ పెన్నుతో రాస్తే చాలా మంచిది. ఒకవేళ ఆరెంజ్ కలర్ పెన్ను లేకపోతే బ్లూ పెన్ ఉంటుంది కదా, దానితోనైనా రాసుకోండి. కానీ ఆరెంజ్ కలర్ పెన్నుతో రాస్తే మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. దొరికితే అదే తీసేసుకొని రాసుకోండి. అది దొరకకపోతే నార్మల్గా రాసేసుకొని కొంచెం సేపు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నెంబర్ కాబట్టి ఈ నెంబరు మనలో కొంతమందికి అంటే 5 అనే సంఖ్య చాలా ఇష్టం ఉంటుంది కదా, 5 అదృష్టంగా భావిస్తారు. 8 ఏంటంటే కనుక ఆంజనేయ స్వామిగా అంటే వ్యవహరిస్తారు. అంకెల్లో కూడా భగవంతుణ్ణి కొలుస్తారండి. అంటే ఇలా పూజించడం అనేది జరుగుతుందన్నమాట. 5 లక్ష్మీదేవి, 2 పరమశివుడు, అంటే 7 అంటే మనకు లక్ష్మీ నరసింహస్వామి, 8 అంటే ఆంజనేయ స్వామి. ఇలా ఏంటంటే పోల్చడం జరుగుతుంది. కానీ మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవండి, మన సొంతంగా అయితే చెప్పేటివి ఏం కాదనమాట. అందుకే మీకు మంచి జరగాలన్నా, దైవానుగ్రహం కలగాలన్నా, అలానే కాకుండా ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలన్నా సరే ఈ నెంబర్ని రాసి పెట్టుకోండి. ఇది 3 నెలల వరకు ఉంటుందండి. దీని పవర్ దిగదు. అలానే కాకుండా ఇది మనకు మంచిగా పనిచేస్తుంది. మంచి ఫలితాన్ని కూడా ఇస్తూనే ఉంటుందన్నమాట. తిరుగుండదని చెప్పొచ్చు. కాబట్టి ఇలా రాసేసి మీ దగ్గర మీ పర్సులో పెట్టుకోండి. ఎవరికి చెప్పకండి మేము ఇలా రాసి పెట్టుకున్నాము అందుకే మాకు ఫలితాలు వచ్చాయని చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఇంకా పెట్టేసి వదిలేస్తే సరిపోతుందండి. అదే ఏంటంటే దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటే సరిపోతుందన్నమాట. కానీ మనకు విపరీతమైన అదృష్టం అయితే వస్తుంది. రూపాయలు లేని దగ్గర 2 రూపాయలు పుడతాయి. అంటే అడిగిన వాళ్ళు సమయానికి డబ్బిస్తారు. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా పోగొట్టుకోవటానికి ఈ నెంబర్ అనేది చక్కగా పనిచేస్తుందని శాస్త్రం చెబుతుంది.